నెల్లూరు రూరల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం రేపటి నుంచి మొదలవుతుంది. అందుకని ఈ రోజు అధికారులను పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో ప్రతి మసీదు వద్ద పారిశుద్ధ్యంగా ఉండాలని, ప్రతి చోట్ల వీధి లైట్లు వేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు అన్ని డివిజన్లోని ముస్లింలు పాల్గొని ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అబ్బోబకర్, సయ్యద్ సమీ హుస్సేని, ఇలియాస్ హజ్రత్, సంషుద్దీన్, సాబీర్ ఖాన్, సకీల్ బాయ్, మౌలానా అబ్దుల్ అజీజ్ తదితరులు ముస్లిం మత పెద్దలు పాల్గొని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి రంజాన్ మాసం కూడా మనకు పవిత్రమే, దాంట్లో ఏమన్నా. కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మీకు, మాకు, అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగలబోతుంది. ఎందుకని చెప్తున్నానంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి 9 నుంచి 18 లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 302 చోట్ల శంకుస్థాపన జరగబోతుంది. వాస్తవం చెప్పాలంటే నేను ఆ కార్యక్రమం అనుకున్నప్పటికీ నాకు సరైనటువంటి అవగాహన లేక రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందని కూడా అనుకోలే. కానీ దేవుడి రాత ఏ విధంగా ఉంటుందంటే ఆ రంజాన్ మాసంలో ఆ అద్భుత కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ఆ డేట్లు నేను ముందే చెప్పడం జరిగింది. మార్చి 9వ తారీఖున, ఒక్క మార్చి 9వ తారీఖునే 105 శంకుస్థాపనలు, అదేవిధంగా 11, 13, 15, 17 మొత్తం 302 శంకుస్థాపనలు. అయితే నా పద్ధతి ఏమిటంటే శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టడం, పోవటం, అయిపోయింది నా పని. దీనికి వ్యతిరేకం. టెంకాయ కొట్టానంటే టెంకాయ కొట్టిన పక్క నిమిషం పని స్టార్ట్ కావాల్సిందే, కాంట్రాక్ట్ అధికారులు చెప్పిన పని చేయాల్సిందే. ఇటీవల కాలంలో గత 7 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి దయతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అధికారుల సహకారంతో అనేక పనులు చేపట్టాం. ఆ చేపట్టిన పనులు 90% పూర్తయిపోయినాయి. మిగతా 10% కూడా ఓ వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా సవినయంగా మేము ముందు మనవి చేసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమం, ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మార్చి 9వ తారీఖు 105 శంకుస్థాపన ప్రారంభించి మార్చి 18కి 302 శంకుస్థాపనలు చేస్తున్నామో, అదేవిధంగా మే 20వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు 600 106 కూడా ఆ యొక్క 302 కూడా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పని నమ్మకంగా పూర్తి స్థాయి మాట ఇస్తున్నాం. ఇలాగే ప్రభుత్వం తరఫున ముస్లింల పండుగలకు, ముఖ్యంగా రంజాన్ నెల ఎందు తర్వాత ఈద్గా ప్రత్యేక ప్రార్థన సందర్భంగా ఏర్పాట్లు చేస్తారని, ఇంతకుముందు కంటే ఇంకా మంచిగా చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అని చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పితే మేము ఏదో చెప్పినట్టు అవుతుంది, కానీ ఆయన చెప్పకుండా చేసేవాళ్ళు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది. అందరూ మేము ఎవరో అడగకముందే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అడిషనల్ కమిషనర్ గారికి, అలాగే హెల్త్ ఆఫీసర్ గారికి, డిఎస్పీ గారికి ఆదేశాలు ముందుగానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. మమ్మల్ని మనసులో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని అందరికంటే ముందు ఫోన్ చేసేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడు కూడా ఆయన మా పనులు అందరికంటే ముందు చేస్తారు. అదేవిధంగా బారాషాద్ దర్గాలో కూడా మార్చి పనులు కూడా నాకంటే, మా ఈద్గా కమిటీ కంటే, మా మత పెద్దల కంటే ముందు ఆయనే ఫాలోఅప్ చేసేసి దాన్ని వేరే వాళ్ళు టెండర్ వేయడానికి ఇబ్బంది పడుతున్నా కూడా పిలిపించి వాళ్ళు ఒప్పించి మళ్ళా పనులు మళ్ళీ మొదలయ్యేటట్టు చేశారు. అదేవిధంగా బారాషాద్ దర్గాలో సీఎం గారు అనౌన్స్ చేసిన 5 కోట్ల పనులకి ఎస్టిమేషన్ వేయించి దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించి ఆ పనులు కూడా చేస్తున్నాను. అదే ప్రయత్నం చేస్తాం.
అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఏదైనా అడగదామనేసరికి ఆల్రెడీ ఫోన్ చేసేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు అదృష్టం. రంజాన్ నెలలో కూడా ప్రతి మసీద్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయనే నాతో అడిగి చేయించారు. ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. ఎంత కష్టకాలంలో కూడా మీ అంటే నడుస్తాము. మసీదులు ఏదైతే ఉన్నాయో దాంట్లో రూరల్ కాన్స్టిట్యున్సీలో సిటీ కన్నా కానీ ఒక 15-20 మసీదులు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రంజాన్ పవిత్రత గురించి, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్ల గురించి, రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఏ విధంగా ఇబ్బందులను తీర్చాలని ఒక ముస్లింకు ఎంత బాగా తెలుసో అంతకన్నా ఎక్కువ మా శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఒక మహానగరం లాగా తీర్చిదిద్దిన శిల్పి అతను. 15 సంవత్సరాల నుంచి ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉందంటే అది ఊరికే వచ్చే స్థానం కాదు. అది కోట్ల రూపాయలు కుమ్మరించినా, మీసాలు మెలివేసి తొడల మీద కొట్టుకుంటూ తిరిగినా కానీ ప్రజలు శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ఒక ఛత్రపతి లాగా ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతను ఎమ్మెల్యే లాగా కొనసాగడం. అదేవిధంగా మసీదుల దగ్గర మనం నమాజు ఉదయాన్నే 5 గంటలకు నమాజ్ ఉంటుంది. 5 గంటలకి నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం 3:30 నుంచి 4 లోపల ఫాస్టింగ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మసీదుల దగ్గర మనం వెళ్ళడానికి, ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది. ఇప్పుడు మనకు పచ్చకాన్పేట ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు. కానీ గాంధీనగర్, అదేవిధంగా 4వ మైలు, 3వ మైలు ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్స్ ఏరియా. అక్కడ ఉదయాన్నే ఏంటంటే కుక్కల బెడద ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండ్లలో నుంచి మసీద్కి వెళ్ళే దారిలో ఈ కుక్కలు ఏంటంటే వెనకాల పడి మమ్మల్ని తరుముకుంటున్నాయని చెప్పి. అదేవిధంగా ముస్లింలలో ఏంటంటే మహిళలు కూడా ఒక్క పొద్దులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక 10 మంది ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ చేస్తారనమాట. ఆ విధంగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు, పసిబిడ్డలు కూడా రోడ్డు పై నుంచి నడుచుకొని పోయేటప్పుడు ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను. అదేవిధంగా మసీదుల దగ్గర ఒక చిన్న లోపం జరిగినా కానీ అధికారులకైతే ఒక పేపర్ నేను లీక్ చేస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారికి తల నిండు కళ్ళు, 2 కళ్ళు కాదు, మొత్తం తల నిండుగా కళ్ళు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మసీద్ దగ్గర అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ చిన్న లోపం జరిగినా అక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఏదైతే ఆదేశించారో అక్కడ శానిటేషన్ కానివ్వండి, మసీద్ల దగ్గర ఫాస్టింగ్ చేసిన తర్వాత కొన్ని వ్యర్థాలు వస్తాయన్నమాట. ఆ వ్యర్థాలు ఇమ్మీడియట్ గా తీసేయాలి. అక్కడే పెట్టేసామనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి. కాబట్టి మెయిన్ బ్లీచింగ్, శానిటేషన్, వాటర్, వదులు చేసుకోవడానికి వాటర్ కావాలి. బిడ్డల మీద, వాళ్ళ వంశం మీద ప్రతి ఒక్క ముస్లిం దువా చేస్తారు. ఆ దువాలో మీరు కూడా భాగం తెచ్చుకోవాలంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన శ్రీధర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు మనసుకోండి, మీకు